హాయ్ అండి, అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేశారో కామెంట్ చేయండి. నేను ఈ వరలక్ష్మి వ్రతం చేయడం రెండోసారి. లాస్ట్ ఇయర్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను. పొద్దున్నకు లేచి ప్రసాదాలన్నీ చేశాను. ఈ రోజు మా పిల్లలకి స్కూల్ కూడా ఉంది. వాళ్ళకి రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా పూజకన్నీ రెడీ చేసుకున్నాను. ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం చేశాను. పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మొన్న ఊరు వచ్చినప్పుడు తీసుకున్న చీర కాసు అమ్మవారి దగ్గర పెట్టి నాకు వచ్చినట్టు అలంకరించి నాకు తెలిసినంతలో పూజ అయితే చేసేసాను. అమ్మవారికి ప్రసాదంగా 5 రకాల పళ్ళు, గారెలు, బూరెలు, అలాగే పులిహోర, శనగలు, పరమన్నం చేశాను. వరలక్ష్మి వ్రతం కథ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ గా హారతి ఇచ్చేసి మా బావ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 5గురు పేరెంటాలకు పిలిచి తాంబూలం ఇచ్చాను. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేశాను. ఆ అమ్మవారి కటాక్షం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.